హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉండి ప్రతి నెల సన్నబియ్యం పథకం కింద రేషన్ పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా బిగ్ అలర్ట్ అండి. సో, 2026 కొత్త సంవత్సరం జనవరి నెల నుంచి వీళ్ళందరికీ కూడా రేషన్‌ను పూర్తిగా కట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ జనవరి నెల నుంచి ఈ సన్నబియ్యం పథకం కింద ఇచ్చేటువంటి రేషన్‌ను ఎవరికి నిలిపివేయబోతున్నారు? ఎందుకు నిలిపివేస్తున్నారు? సో, ఈ రేషన్ అనేది నిలిపివేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మాక్సిమం మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషను. సో, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా? సో, మనకు కేవలము 4 రోజులు మాత్రమే గడువైతే ఉందన్నమాట. మీరందరూ కూడా ఒక పని చేస్తే కంటిన్యూగా జనవరి నెల నుంచి రేషన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. ఓకేనా? మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వము రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్‌నైతే రిలీజ్ చేసిందనమాట. సో, అయితే ఈ ఒక్క పని చేయకపోతే జనవరి నెల నుంచి పూర్తిగా రేషన్ పంపిణీ అనేది నిలిపివేయబోతున్నట్లు తెలియచేస్తూ వచ్చిందనమాట ప్రభుత్వం. ఓకేనా? సో, అది ఎందుకు నిలిపివేయబోతుంది? సో, ఏం చేయాలి రేషన్ అనేది నిలిపివేయకుండా ఉండాలి అంటే అనే వివరాలన్నింటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మనకు ఈ సన్నబియ్యం పథకం కింద రేషన్ పంపిణీ అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు చేయబోతున్నారు అంటే జనవరి 1 తారీఖు నుంచి నెలాఖరు వరకు జరుగుతూనే ఉంటుంది ఈ రేషన్ పంపిణీ అనేది. సో, పర్టిక్యులర్‌గా మనకు ఈ డేట్ లోపలనైతే ఏం చెప్పలేదన్నమాట. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రేషన్ దుకాణాల ద్వారా మీకు పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. మీరు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి ఉచిత రేషన్ అనేది తెచ్చుకోవాల్సయితే ఉంటుంది. ఓకేనా? లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రోజు. అంటే వాళ్ళకు అంటే పల్లెటూరులో మాక్సిమం కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, సో, వాళ్ళకి అనుకూలమైనటువంటి రోజున వెళ్లి రేషన్ తీసుకునే విధంగా ఆప్షన్ అయితే ఇచ్చున్నారు మనకు. సో, మీరు నెలాఖరు లోపల మీకు ఫ్రీ ఉన్నప్పుడు వెళ్లి తీసుకోవచ్చు. ఒకే రోజు తీసుకోకుండా సో, మీకు వీలున్నప్పుడు వెళ్లి తీసుకునేదానికి అవకాశం అయితే ఉందండి. ఓకేనా? మొత్తం నెలపాటు రేషన్ పంపిణీ అనేది అందుబాటులో ఉంటుంది. రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్తే వాళ్ళు మీరు రేషన్ కార్డ్ తీసుకొని వెళ్లి అక్కడ ఇస్తే వాళ్ళకు నెలాఖరు లోపల ఎప్పుడైనా వాళ్ళు మీకు రేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ సన్న బియ్యం పథకం కింద. ఓకేనా? ఇక ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి సన్న బియ్యము 6 కిలోల వరకైతే ఇస్తారనమాట. పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కుటుంబ సభ్యులను బట్టి మొత్తం బియ్యం పరిమాణం అనేది నిర్ణయిస్తారనమాట. ఓకేనా? సో, ఒకవేళ 2 మెంబర్స్ ఉన్నట్లయితే 12 కేజీల సన్న బియ్యం అయితే వస్తుంది. 3 మెంబర్స్ ఉన్నట్లయితే 18 కేజీల సన్న బియ్యం అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా కుటుంబ పరిమాణాన్ని బట్టి అయితే మీకు ఈ యొక్క రేషన్ పరిమాణం కూడా పెరిగేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? అయితే మీకు రేషన్ పంపిణీ వచ్చేసి జనవరి 1 నుంచి నెలాఖరు వరకు కూడా జరుగుతుంది. ప్రతి నెల యాజువల్‌గా ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి, ఇక జనవరి నెలకు సంబంధించి కూడా జరుగుతుంది. మనకు ఇన్ కేస్ ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఇందిరమ్మ ఉచిత సరుకులు అంటే కానుకలు ఏమన్నా అందజేసే ఛాన్సెస్ ఉన్నట్లయితే బట్ నీకు చెప్తాను మీకందరికీ కూడా. ఈ ముందు ఇంకా 4 రోజులైతే ఉంది మనకు. అప్డేట్ ఏమన్నా వచ్చినట్లయితే చెప్తాను. ఖచ్చితంగా కూడా. అయితే ఇక మీకు జనవరి నెల నుంచి రేషన్ పంపిణీ చేయాలి. మీకు రేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఒక పనైతే చేసుకోండాలనమాట. ఈ నెలాఖరు లోపల అంటే 31 తారీఖు లోపల తప్పకుండా ఈకేవైసీ అప్డేట్ అనేది చేపించుకోండి. ఒకసారి చెక్ చేయండి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా పెండింగ్‌లో ఉందా అని. రేషన్ దుకాణాల దగ్గరికే వెళ్ళండి. అక్కడ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు చెక్ చేసి చెప్తారు. సో, లేదు అనుకుంటే మీరు వెంటనే ఈకేవైసీ అప్డేట్ అనేది చేపించుకోవాలి గైస్. మీరు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి అక్కడ డీలర్స్ ఉంటారు కదా! వాళ్ళని కలిసినట్లయితే వాళ్ళు మీ దగ్గర ఫింగర్ ప్రింట్ తీసుకొని ఈకేవైసీ అప్డేట్ అయితే చేపించుకుంటారు. లేదు అనుకుంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా కూడా చేస్తారు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఇది ఖచ్చితంగా చేసుకోవాలనైతే చెప్తూ ఉన్నారు అధికారులు. ఎందుకు అంటే మీకు ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే జనవరి నెల నుంచి
పూర్తి స్థాయిలో రేషన్ అనేది నిలిపివేస్తామని అంటూ ఉన్నారండి. ఓకేనా? సో, మనకు 4 రోజులైతే టైముంది. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందరూ కూడా గమనించి ఈకేవైసీ అప్డేట్ అనేది పూర్తి చేసుకోండి. ఇక రానున్నటువంటి రోజుల్లో మీకు కార్డ్ కూడా రద్దు చేసేందుకు ఛాన్సెస్ కూడా ఉండొచ్చనమాట. రేషన్ కార్డ్ మీరు ఇలాగే పెండింగ్‌లో పెట్టుకున్నట్లయితే. ఫ్యామిలీలో ప్రతి ఒక్క పర్సన్‌కి కూడా ఈకేవైసీ పూర్తి చేసుకో ఉండాలి. ఇన్ కేస్ లేదు ఒక పర్సన్ చేసుకోకపోయినట్లయితే ఆ పర్సన్‌కి రేషన్ అనేది నిలిపివేస్తారు. రిమైనింగ్ వాళ్ళకైతే ఇస్తారనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మనకు ఈ నెలాఖరు లోపల గడువైతే ఇచ్చున్నారు. అందువల్ల చెప్తూ ఉన్నాను మీకు. సో, ఇక ఫైనల్‌గా జనవరి నెలకు సంబంధించిన రేషన్ అనేది 1 తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా జరుగుతుంది. ముందు ముందు రోజుల్లో ఏమన్నా ఎక్స్‌ట్రా సరుకులు యాడ్ చేసి పంపిణీ చేస్తారనే విషయం ఏమన్నా వచ్చా సరే మీకు అప్డేట్ అది అందజేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.